ప్రతి ఒక్క మనిషి లైఫ్‌లో ఒక చిన్న స్టోరీ ఉంటుంది. కానీ చాలామంది ఆ స్టోరీని మర్చిపోయి ఏదైనా పెద్ద అచీవ్‌మెంట్ వస్తే మాత్రం గుర్తుపెట్టుకుంటారు. కానీ నిజంగా సక్సెస్ అనేది ఒక పెద్ద జంప్‌తో కాదు, ఒక చిన్న స్టెప్‌తో స్టార్ట్ అవుతుంది. నేను ఈరోజు మీతో ఒక రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ స్టోరీ షేర్ చేయాలనుకుంటున్నాను. లైఫ్‌లో ఎన్నో కష్టాలొచ్చినా అక్కడే ఆగిపోకుండా జీవితాన్ని ముందుకు సాగించిన ఒక ఆర్డినరీ వుమెన్ స్టోరీ. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బిజీ. ఫ్యామిలీ, కిడ్స్, హౌస్ వర్క్, రెస్పాన్సిబిలిటీస్, లైఫ్ అంతా అదర్స్ కోసం రన్ అయిపోతుంది చాలామంది ఆడవాళ్ళ జీవితం. ఈరోజు నేను చెప్పబోయే కథలోని ఆవిడ ఒకరోజు తనని తాను ప్రశ్నించుకుంది. నేనెవరు? నాకేం కావాలి? ఒక 2 మినిట్స్ తన కోసం తను మాట్లాడుకుంది. నువ్వు ఇక్కడే స్టాప్ అవ్వకూడదు, నీకంటూ ఒక లైఫ్ ఉంది అని. ఆ వాయిసే ఆమె టర్నింగ్ పాయింట్. ఒక్క డెసిషన్ మన జీవితం మొత్తాన్ని మార్చేయగలదు. సో తను ఆ రోజు ఒక డెసిషన్ తీసుకుంది. రోజులో ఒక 30 నిమిషాలైనా కానీ తన కోసం తను స్పెండ్ చేసుకోవాలని. ప్రపంచాన్ని మార్చడానికి 30 మినిట్స్ సరిపోదు, కానీ మనిషి జీవితాన్ని మార్చడానికి ఆ 30 మినిట్స్ సరిపోతుంది. ఫస్ట్ వీక్లో తను ఒక 10 నిమిషాలు చదవడానికి, ఒక 10 నిమిషాలు రాయడానికి, ఒక 10 నిమిషాలు మెడిటేషన్కి సింపుల్గా, స్మాల్గా, ఆర్డినరీగా ప్లాన్ చేసుకుంది. సెకండ్ వీక్లో ఆమె మైండ్ సెట్ స్లోగా మారడం స్టార్ట్ అయ్యింది. క్లారిటీ వచ్చింది, కామ్నెస్ వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక చిన్న డెసిషన్ ఒక లైఫ్ని మార్చేస్తుంది. ఆమె జర్నీ ఏం అంత ఈజీగా అవ్వలేదు. హౌస్ వర్క్ ఎక్కువైన డేస్లో కూడా ఆగిపోకుండా తన 30 మినిట్స్ తను తీసుకుంది. పిల్లలకి ఒంట్లో బాలేని డేస్లో కూడా మార్నింగ్ 30 మినిట్స్ మెయింటైన్ చేసింది. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా కంటిన్యూ చేసింది. ఎందుకంటే తన గురించి తను తెలుసుకోవాలని. మీరు మీకోసం టైం తీసుకోకపోతే ప్రపంచం మిమ్మల్ని సీరియస్గా తీసుకోదు. 3 నెలల తర్వాత ఆమె ఒక కోర్సులో జాయిన్ అయింది. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంది, కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా చేసింది, డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంది. పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఫ్రెండ్స్తో ముచ్చట్లు, గాసిప్స్ అన్నీ స్లోగా లైఫ్ నుంచి రిమూవ్ చేసింది. లైఫ్లో స్పేస్ క్రియేట్ చేసుకుంది. ఆ స్పేస్లో న్యూ వెర్షన్ ఆఫ్ హెర్సెల్ఫ్ ఎంట్రీ అయింది. 6 నెలల తర్వాత ఆమె తన ఓన్ స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ మంత్ 0 కస్టమర్స్, సెకండ్ మంత్లో 2 కస్టమర్స్, థర్డ్ మంత్లో 10 కస్టమర్స్. తనకెవ్వరూ సపోర్ట్ చేయలేదు, కానీ రిజల్ట్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. అంటే లక్ ఉంది అని అందరూ అన్నారు, కానీ లక్ కాదు, కన్సిస్టెన్సీ ఉంది. తన డ్రీమ్ బిజినెస్ ఇప్పుడు స్టేబుల్గా నడుస్తుంది. ఫ్యామిలీ ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సొసైటీ ముక్కున వేలేసుకొని చూస్తుంది. ఆమె హార్ట్ ఫుల్గా ఉంది. ఆమెలాగే మీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయినా లేట్ కాదు. మీరు ఏది స్టార్ట్ చేస్తున్నారు అని కాదు, మీరు స్టాప్ అవ్వకపోవడం ఇంపార్టెంట్. మీరిప్పుడు లైఫ్లో ఎక్కడో చివరిన ఉండుండొచ్చు, కానీ మీ డిసిప్లిన్, మీ కన్సిస్టెన్సీ, మీ స్మాల్ స్టెప్స్ మీ నెక్స్ట్ వెర్షన్ని బిల్డ్ చేస్తాయి. ఆర్డినరీ పీపుల్తో ఎక్స్ట్రాడినరీ సక్సెస్ క్రియేట్ చేయడం పాసిబుల్, కానీ కన్సిస్టెన్సీ అవసరం. ఈరోజు ఒక చిన్న డెసిషన్ తీసుకోండి. ఈరోజు ఇప్పుడే మీరు ఒక చిన్న డెసిషన్ తీసుకోండి. మీకోసం ఒక 30 నిమిషాలు, మీకోసం మాత్రమే. ఒక 6 నెలల తర్వాత మీ లైఫ్, మీ మైండ్ సెట్, మీ కాన్ఫిడెన్స్, మీ ప్రపంచం అన్నీ మారిపోతాయి.